స్తోత్రం. లోకానికి తెలియనిది ఏంటంటే పునరుద్ధాన శక్తి. ఏ మతంలో కూడా ఎవరికి తెలియని మహా గొప్ప సత్యం ఏంటంటే పునరుద్ధాన సత్యం. ఇప్పటికీ యూతులలో చాలా మంది పునరుద్ధానము నమ్మరు. వాళ్ళని ఏమంటారంటే సద్దుకయ్యలు అంటారు. లోకం నమ్మని పునరుద్ధాన సత్యం. అయితే ప్రభు వారు చేసిన గొప్ప కార్యం పునరుద్ధానం. ప్రభు మరణాన్ని జయించి తిరిగి వచ్చారు. అద్భుతం కదా. ఆయన నిలబడి అన్నారు లాజరు సమాధిలో, పునరుద్ధానమును జీవమును అంటుంది. మానవ జాతిలో సవాలు చేసే మాట. ఎంతో మంది గొప్ప చక్రవర్తులు వచ్చారు, కానీ వాళ్ళందరూ మరణం క్రింద మరణమైపోయారు. మరణమును జయించిన వారికి ఎవ్వరు లేరు. ప్రపంచాన్ని వణికించిన గొప్ప గొప్ప చక్రవర్తులు, హిట్లర్ లాంటి గొప్ప నియంత్రులు, వాళ్ళందరూ మరణం కింద మరణించారు. కానీ మరణం జయించి పునరుద్ధానము అని చెప్పినది ఒకే ఒక్క నిజమైన దేవుడు, మన ప్రభు అయిన. పునరుద్ధానము అన్న మాటని ఇంట్రడ్యూస్ చేసిన గొప్ప నిజమైన దేవుడు మన ప్రభు అయిన. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేనే జీవమును అంటే మనకి నిరీక్షణ ఉండేది కాదు. పునరుద్ధానమును జీవమును అన్నాడు. ఇంకొక గొప్ప మాట, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు అన్నటికీ చాలు. నేను మరి మన ప్రియ సహోదరులు, దేవుని ఆస్తులు, ప్రియమైన దేవుని సేవలు, యాక్సిడెంట్ అయిన కొద్ది మాసాలకు నేను వచ్చాను విజయనగరం. నాకు తెలియదు. అప్పుడు చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రభువు స్తుతించాను. సో ఈ పునరుద్ధానం చాటడం, ఈ గొప్ప స్వార్థ ప్రకటన, ఈ బ్యానర్ ప్రారంభించే ఈ గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని ప్రభు ఇచ్చిన ప్రభుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని దీన్ని ఓపెన్ చేద్దాం. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాను. మా ప్రియ సహోదరులు, మీ దాసుడు రవికుమార్ గారిని అద్భుతంగా స్వస్థపరిచాడు. అద్భుతంగా స్వస్థపరిచాడు. లోకంలో ఉన్న వైద్యులందరూ ఆశ్చర్యపరిచే కార్యం చేశారు. ఎటువంటి బలహీనత లేకుండా అంతకుముందు కన్నా యాక్టివ్గా, నార్మల్గా ఉంచినందుకు వందనాలు. సాతాను కార్యములు లయం చేసినందుకు వందనాలు. సాతానుకు అవమానం కలిగించినందుకు వందనాలు. ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, ప్రియ సంఘం ఎంతో కన్నీరు కాచారు. మీ దాసురాలు బిడ్డలు ఎంతో ఏడ్చారు. తోటి సేవకులు ఎంతో భయంకరంగా కన్నీటికి ప్రార్థన చేశారు. వారి ప్రార్థనలు ఆలోచించి చేసిన గొప్ప కార్యం కొరకు వందనాలు. ఈ బ్యానర్ని ఆశీర్వదించండి. మరి ఇప్పటి నుంచే మరి ఎంతో పబ్లిసిటీ చేస్తుండే ఆ కార్యక్రమం ఎంతో మహిమకరంగా జరిగించిన ఆశీర్వదించండి. మీకే ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ మీకే అప్పగించుకుంటాం. వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ పోస్టర్ని ప్రారంభిస్తున్నాము. మైక్ తీసాను. పడుకున్నా సార్ కొంచెం
కొంచెం యేసయ్యా